కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే బజే వాయువేగం. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. దీంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మంచి అంచనాలు ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమాను మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదల చేశారు. టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన బజే వాయువేగం సినిమా ఎన్నో అంచనాలతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మరో 2 చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ 2 రోజుల్లోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా డీసెంట్ గానే రాబడుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ తో వచ్చిన బజే వాయువేగం సినిమా ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమాను పోటీ నడుమ నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలిసింది. ఇక తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ పై న్యూస్ లీక్ అయింది. టాలెంటెడ్ యంగ్